కృష్ణుడు అంటే నారాయణుడు. ఉమ్. కురుక్షేత్ర యుద్ధ ప్లేస్‌లోనే అర్జునుడికి ఆయన విశ్వరూపం కూడా చూపించిన ఆయన ఇలా అనుకోని దేవుడు కాబట్టి ఎందుకు ఆపలేదు ఎందుకు కురుక్షేత్ర ఆపాలి యుద్ధాన్ని? ఎందుకు ఆపాలి నువ్వు ఇప్పుడు ఆ రోజు భీష్మ పితామహుడు కూడా సమాధానం చెప్పాడు. నువ్వు నన్ను ఎంత విధంగా ఎందుకు శిక్షించావు అని అడిగితే సమాధానం చెప్పాడు. హ్మ్. నిండు సభలో ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు మీరు మౌనం వహించారే, అదేం ధర్మం? అంటే ఒక్క స్త్రీమూర్తి గురించి ఎన్ని లక్షల మంది చచ్చినా కూడా భగవంతుడు పట్టించుకోలేదు. హ్మ్. ఒక దీనులు, అనాథలు, రక్షణ లేని వారిని ఒక రాజ ప్రముఖులై ఉండి మీకు బాధ్యతను విస్మరించినప్పుడు మీరు ఎందుకు అసలు ఇట్లాంటి వాళ్ళు ప్రపంచానికి? వాట్ ఈస్ గ్రేట్ యూజ్ ఒక శరీరంతో ఉండడాక? అందుకు చంపాడు. రెండోది, ఆయన ఏం ప్రయత్నం చేయకుండా ఉండలేదే. ఉద్యోగ పర్వం లోపల ఎన్ని విధాల చెప్పాలో అన్ని విధాల దుర్యోధనుడికి చెప్పాడు. 5 ఊర్లు ఇవ్వమని. 5 ఊర్లు ఇవ్వడానికి ఏం పోయింది దుర్యోధన? అంత అహంకారం ఏంటి? దుర్యోధుడేం సొంతంగా సంపాదించిన ఆస్తి కాదే, జూదంలోనే కదా. నాట్ జూదం. అంతకుముందు మనం మూలాలకు వెళ్తే ధృతరాష్ట్రుడు అంధుడు, అవును, కాబట్టి రాజ్య అర్హత లేనివాడు. ఆ రాజ్యాలని అంత సంపాదించి పెట్టింది పాండురాజు. కరెక్ట్. సో హీ వాజ్ ది కింగ్. అయితే పాండురాజు ఎంత మర్యాద సంపన్నుడు అంటే ధృతరాష్ట్రం మనసు కష్టమవుతుందని అతన్ని నామినల్ కింగ్ లాగా యాక్సెప్ట్ చేస్తూ అతను అడవుల్లోకి వెళ్ళాడు. కాబట్టి ఏ కోణంలో చూసినా దుర్యోధన ఈజ్ నాట్ ది టు బి ప్రొక్లెయిమ్డ్ యాజ్ ఏ యువరాజు. ఈ కెన్ నెవర్ బికమ్. సో ఏ విధంగా నువ్వు దుర్యోధనుడు గొప్పవాడు అంటావు కదా. కాబట్టి ఆ రోజు శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి అడిగినప్పుడు నువ్వేం చేయాలి? సరే నేను సెటిల్మెంట్ చేసుకుంటాను, అది చేసుకోలేదు. అంతటితో ఆగకుండా వాట్ యు డిడ్, వచ్చిన దూతని నువ్వు బంధిస్తున్నావు. బంధిస్తా అన్నాడు, బంధించాడు. అప్పుడే కదా ఒక దివ్య దృష్టిని ఇచ్చి విశ్వరూపం చూపించాడు. ఎవరికి? ధృతరాష్ట్రుడు కూడా చూశాడు కదా. అప్పటికన్నా అతడు తెలుసుకున్నాడా? తెలుసుకోరు. ఎందుకంటే భగవంతుడు అతడు అన్నీ కూడా సర్వభూతములలో ఉంటూ సాక్షిభూతాని అంటారు అతని రూపం. మీరేం చేసుకుంటే చేసుకోండి, నేను అన్నీ చూస్తూ ఉంటాను. సో ఏం చూస్తున్నాడు? ఈ మొత్తం జగత్ క్రీడను చూస్తున్నాడు. ఎవరికొరికి రూల్స్ ఉన్నాయి, ఆ రూల్ తగ్గట్టు ఉన్నారా లేరా? ఇప్పుడు మీరు లిపి గేమ్స్ అని పెట్టారు, ఆ గేమ్ చూస్తుంటాడు, ఆడుకోవడంలోనే ఉంది. సో ఎవరెవరు ఏం చేస్తారు అనేది వాళ్ళ ఇష్టం. ఇట్ ఈస్ దర్ ఇండివిజువల్ చాయిస్. వాళ్ళ యొక్క వ్యక్తిత్వం, వాళ్ళ ధర్మ నిరతి వల్లనే ఆట సరిగా ఆడతాడా లేదని తెలుస్తుంది. ఏదో బొమ్మరిల్లు చిత్రం లోపల ఆయన ప్రకాష్ రాజు గారు చెయ్యిలా పట్టుకుంటాడు బాబుని, ఎవరు? సిద్ధార్థని. నా ఆట కూడా నువ్వే ఆడేస్తే నేనేం చెయ్యన్నాను అని ఫీల్ అవుతాడు. ఒక చిత్రంలో ఉన్న హీరోనే అంత కథకి ఫీల్ అయితే భగవంతుడు ఎందుకు ప్రివెంట్ చేస్తాడు? అప్పుడు మనందరం కూడా అలాగే. ఇంకా దెర్ ఇస్ నో ఫ్రీ విల్ ఫర్ us. రైట్. సో భగవంతుడు మనకి సర్వులకు ఒక చైతన్యం ఇచ్చున్నాడు, ఒక స్వాతంత్రం ఇచ్చున్నారు. ఆ స్వాతంత్ర్యాన్ని మీరు ఎలా ఉపయోగించుకుంటారనేది జ్ఞానం. అంతేగాని అతను జ్ఞానం ఇచ్చాడు, హౌ టు యూటిలైజ్డ్. ఒక యూటిలైజ్ అనేది మీ చాయిస్. ఒక మందు ఉంది, మనకు ఒక రోగం ఉంది, ఆయన పరమ ఔషధం కదా, పరమాత్మ దివ్యమైన ఔషధం. భేషజం విషక్ అంటుంది విష్ణు సహస్రనామం. అతడే వైద్యుడు, అతడే ఔషధం. ఎలా ఉపయోగించుకోవాలనేది మన ఇష్టం, అంతే కదా. కాబట్టి అతను ప్రివెంట్ చేయాలంటే ప్రివెంట్ చేయడు. వై షుడ్ డూ? దానికి నీవు అతన్ని యాక్సెప్ట్ చేసే గుణం నీకు ఉండాలి కదా. చెప్పాడు, అప్పటికి పోనీ యుద్ధం చేశాడా? చేయలేదు. అర్జునుడు యుద్ధం చేశాడు, ఇతను సాయం చేశాడు. తప్పేం చేశాడు? పోనీ దుర్యోధనుడిని ఎవరు కోరుకోవద్దన్నారు? అవును. దుర్యోధనుడు వెళ్ళినప్పుడు హంసతూలిక తల్పం మీద కృష్ణుడు నిద్రిస్తున్నట్టు నటిస్తున్నాడు అనుకోండి, ఏమన్నా ఉండదు. నీకు ఒక చాయిస్ ఉంది కదా, నువ్వేం కోరుకోవాలి? కృష్ణుడిని కోరుకోవాలి. నువ్వేం కోరుకున్నావు? కృష్ణుడి సైన్యాన్ని కోరుకు. మరి అలాంటి వాడు మరి యుద్ధంలో ఓడిపోతే మరి అన్ని చాయిస్లు ఎగ్జిబిట్ అయిపోయినాక అంటే ఎగ్జాస్ట్ అయినాక కృష్ణుడు ఎందుకు బ్లేమ్ చేస్తున్నావు? యు ఆర్ రెడీ ఫర్ ది వార్ కదా. అప్పుడు వచ్చినప్పుడైనా
ఐఎమ్ రెడీ ఫర్ సెటిల్మెంట్ అని ఎందుకు చేయలేదు? హ్మ్. ఇప్పుడు మనం కోర్ట్ కేసెస్లో కూడా చూసేది ఇదే. హ్మ్. ఎప్పుడైతే కేసు వేసే ముందరే ఓ సెటిల్మెంట్ అవ్వచ్చు, హ్మ్. సెటిల్ చేసుకోం. హ్మ్. కేసు పడినాక సెటిల్ చేసుకోవచ్చు, అప్పుడు సెటిల్ చేసుకోం. మీడియేషన్ అయినాక సెటిల్ చేసుకోం. ఆఖరికి సుప్రీంకోర్టు మనకు అగెనెస్ట్ తీర్పు ఇచ్చినాక అప్పుడు తిట్టుకుంటే ఎలా? రైట్. సో ఆల్ ది ఎఫర్ట్స్ వేర్ మేడ్ బై పరమాత్మ హిమ్సెల్ఫ్. అంత చేసిన దుర్యోధనుడి యొక్క దుర్బుద్ధి అండ్ అతడి యొక్క ధృతరాష్ట్రుడి యొక్క ఆత్మజ్ఞానం లేకుండా పోయింది. అతడు మహా జ్ఞాని దుర్యోధనుడు. అన్ని ఈక్వేషన్స్ అతడికి ఒక దివ్య చక్షు ఉంది. ధృతరాష్ట్రుడికి. రాష్ట్రుడు ఈజ్ అ గ్రేట్ కింగ్, అన్నీ తెలుసు అతడికి. కానీ ఒక్కటే ఏంటంటే మమకారం, దుర్యోధనుడి మీద మమకారం వల్ల ఈ పరిస్థితికి వచ్చింది. కాబట్టి మన ధర్మశాస్త్రాలు, మహాభారతం ఎందుకు గొప్పది అంటే అరిషడ్వర్గాలైన కామ క్రోధ మద మాత్సర్యాలని ఎలాగ చతుర్విధ పురుషార్థాలు ద్వారా నిగ్రహించడం అని చెప్పిందే మహాభారతం. అంతే Right. కదా. ఆశ్రమ ధర్మాలు ఉన్నాయి. అవును. ఏవి? బ్రహ్మచర్యము, వానప్రస్థము, గృహస్థ. గృహస్థాశ్రము, వానప్రస్థము, సన్యాసం. ఇవన్నీ కూడా మహాభారతంలో కనిపిస్తుంటాయి. చూడండి మీరు. హ్మ్. గృహస్థ ధర్మాలు మనకు కనిపిస్తుంది. ఆశ్రమ పర్వంలో ఎంత గొప్ప ధృతరాష్ట్రుడిగా వెళ్ళిపోయాడుగా, తర్వాత యోగాగ్నితోని దహించుకున్నాడు తను కదా. హ్మ్. కాబట్టి ఇవే మహాభారతం. ఇట్ ఈజ్ అంటే ఇది ఒక భారతీయ సనాతన ధర్మ సంస్కృతి ప్రతిబింబం మహాభారతం. రైట్. ఆ దృష్టిలో చూడాలి. అంతేగాని కథల రూపంలో వీరిని వారిని వీరే నాయకులు అనేది లేదు. ఇది మల్టీ స్టార్. సార్ అయితే ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా లోపల రామ్ చరణ్ గొప్పన, ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ గొప్పన అంటే ఎలాగా? బోత్ హావ్ డన్ దేర్ రోల్ కదా. కాబట్టి ఇట్స్ ఏ కల్బినేషన్ ఆఫ్ వేరియస్ క్యారెక్టర్స్. ఒకరిని తగ్గించి ఒకరిని పెంచుకుండే స్థితి లేదు మహాభారతం. ఆ లెవెల్ అంత డెప్త్కి మనం చదవాలి, విశ్లేషించాలి.